గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు డాక్టర్స్ టైం. చాలా మందిని బాధ పెడుతున్న వ్యాధుల్లో డయాబెటీస్ ఒకటి. దీన్నే షుగర్ అని కూడా అంటారు. శరీరంలో చేరి చాప కింద నీరులా అన్ని అవయవాలపైన దీని ప్రభావం చూపి అనేక అనర్థాలకు గురి చేస్తుంది. తగిన జాగ్రత్తలు తీసుకుంటే దీన్ని అదుపులో ఉంచుకోవడం సాధ్యం. నర్వస్ ప్రాబ్లం లైఫ్ స్టైల్తో వచ్చే అవకాశం ఉందా? నరాల బలహీనతకు డయాబెటీస్కు ఏమైనా సంబంధం ఉందా? నరాల బలహీనతకు హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది? డయాబెటీస్కు హోమియోపతిలో మంచి వైద్యం ఉందని హోమియోకేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ ఇనామ్ గారు అంటున్నారు. మీ సందేహాలకు సమాధానాలు తెలుసుకోవాలంటే మీరు కాల్ చేసిన నంబర్లు 0402331068 అండ్ 716. హలో డాక్టర్. ముందుగా చెప్పండి, అసలు డయాబెటీస్ అంటే ఏంటి? అసలు ఎలాంటి రీజన్స్ వల్ల డయాబెటీస్ వస్తుంది? డయాబెటీస్ అంటే చూడండి, మన బ్లడ్లో షుగర్ లెవెల్స్ అనేది ఎక్కువైపోవడం, గ్లూకోజ్ లెవెల్స్ అనేటివి ఎక్కువైపోవడం, దానికి మనం డయాబెటీస్ అన్నట్లు చెప్తామన్నమాట. సో డయాబెటీస్ అనేది ఈ మధ్య కాలంలో మనం వెరీ కామన్లీ ప్రతి ఇంట్లో డయాబెటిక్ పేషెంట్స్ అన్నట్లు చూస్తున్నాం అన్నమాట. యూజువల్లీ ఇట్స్ జెనెటిక్ డిసీజ్, అంటే జెనెటిక్ కారణాల మూలన కూడా వస్తుంది, ఫెమిలియల్ టెండెన్సీ మూలన కూడా వస్తుంది, అండ్ మెయిన్లీ లైఫ్ స్టైల్ వల్ల ఈ ప్రాబ్లం అనేది రావడం జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు లైఫ్ స్టైల్ వల్ల అంటే బ్యాడ్ లైఫ్ స్టైల్స్, ఇప్పుడు కరెక్ట్ టైంకి పండుకోలేకపోవడం, అండ్ కరెక్ట్ టైంకి తినలేకపోవడం, అండ్ స్ట్రెస్ చాలా ఉండడం, స్ట్రెస్ మేనేజ్మెంట్ చేయలేకపోవడం, స్టాగ్నెంట్ లైఫ్ స్టైల్ ఉండడం. స్టాగ్నెంట్ అంటే ఎక్కువగా ఎక్సర్సైజ్ చేయకుండా ఒకటే చోట కూర్చొని జాబ్స్ అనేటివి ఉంటాయి కొంతమందికి. సో అలా స్టాగ్నెంట్ లైఫ్ స్టైల్ వల్ల మనకు ఈ ప్రాబ్లం అనేది రావడం జరుగుతుంది అన్నమాట. అండ్ ఈ డయాబెటీస్ ముఖ్యంగా ఏం జరుగుతుందంటే అండి, డయాబెటీస్లో మన బాడీలో ఒక గ్రంథి ఉంటుంది, ప్యాంక్రియాస్ అని. సో ఈ గ్రంథి అనేది మనకు ఇన్సులిన్ ఉత్పత్తి చేయాలి. అండ్ ఆ ఇన్సులిన్ ఏం చేస్తుంది అంటే, షుగర్ అంటే మన బ్లడ్లో గ్లూకోజ్ షుగర్ అనేది ఉంటుంది. మనం ఫుడ్ తింటాం కదా, దాని నుంచి ఈ షుగర్ ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. సో ఇన్సులిన్ వల్లనే ఈ షుగర్ సెల్స్ లోపలికి వెళ్ళగలుగుతుంది, అది మనకు యూజ్ అవ్వగలుగుతుంది అనమాట. కానీ ఈ కొన్ని సందర్భాల్లో డయాబెటీస్ వచ్చిన వాళ్ళకు ఏమవుతుందంటే, ఈ షుగర్ ఇన్సులిన్ అనేది సరిగ్గా రియాక్ట్ అవ్వలేకపోవడం అనేది జరుగుతుంది అన్నమాట. సో దానివల్ల షుగర్ సెల్స్ లోపల వెళ్ళలేకపోతుంది, అండ్ బ్లడ్ స్ట్రీమ్లో అది చాలా ఎక్కువ అయిపోవడం అనేది జరుగుతుంది. దీనికే మనం డయాబెటీస్ షుగర్ అనేది చెప్తూ ఉంటాం అన్నమాట. సో ఈ డయాబెటీస్ ఇలా ఉన్నప్పుడు మనకు ఆల్మోస్ట్ ఒక 2 టైప్స్ ఆఫ్ డయాబెటీస్ వైడ్లీ చూస్తాము. ఒకటి ఏంటంటే ప్రీ డయాబెటిక్, జెస్టేషనల్ డయాబెటీస్ అన్నట్లు కూడా ఉంటుంది. సో టైప్ 1 డయాబెటీస్ ఎలా ఉంటుంది అంటే, మనకు చిన్నపిల్లల్లోనే రావడం జరుగుతుంది. ఇది ప్యాంక్రియాస్ సరిగ్గా ఇన్సులిన్ ఉత్పత్తి చేయలేకపోతారు ఇక్కడ. సో దీనికి మనకు ఎలాంటి ట్రీట్మెంట్ ఉండదు, జస్ట్ ఇన్సులిన్ మాత్రమే యూజ్ చేయాలి. కానీ ద గుడ్ న్యూస్ ఈజ్ చాలా తక్కువ మందికి ఈ ప్రాబ్లం రావడం జరుగుతుంది. మ్యాక్సిమం వచ్చేది టైప్ 2 డయాబెటీసే. ఈ టైప్ 2 డయాబెటీస్కి మనకు హోమియోపతిలో చాలా మంచి మెడికేషన్స్ అనేటివి అవైలబుల్ ఉన్నాయి. టైప్ 2 డయాబెటీస్లో ఇన్సులిన్ సరిగ్గా మాత్రలోనే ఉంటుంది, కరెక్ట్ మాత్రలోనే ఉంటుంది, కానీ బాడీ దానికి యూటిలైజ్ చేయలేకపోతుంది. దానికి ఇన్సులిన్ రెసిస్టెంట్ అంటాము. దానివల్ల మనకు గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇంకొకటి జెస్టేషనల్ డయాబెటీస్ అంటాము. జెస్టేషనల్ డయాబెటీస్ అంటే ఇది స్పెషల్లీ లేడీస్లోనే ఈ వ్యాధి రావడం జరుగుతుంది. అండ్ ఈ వ్యాధి మనకు ప్రెగ్నెన్సీ టైంలో రావడం అనేది జరుగుతుంది. 30% జనాలకి ఏంటంటే కంటిన్యూ అవుతుంది, కొంతమందికి అక్కడే ఆగిపోతుంది. డెలివరీ తర్వాత అగైన్ దే విల్ బికమ్ నార్మల్ అనమాట. ఓకే అండి, కాలర్ కూడా లైన్లో ఉన్నారు. మంగతాయి మాట్లాడండి, మీ సమస్య చెప్పండి. నమస్తే సార్, నాకు 30 ఏళ్ళ నుంచి షుగర్ అది. ఎప్పటి నుంచి ఉందమ్మా షుగర్? 30 ఏళ్ళ నుంచి ఉందండి. ఓకే, మందులు వాడుతున్నారా? మందులు వాడుతున్నానండి. కాలికి పుండ్లు 2 సంవత్సరాల క్రితం వచ్చింది, అది నెత్తురు గారదు, వచ్చి గారదు. ఓకే, కాళ్ళలో మంట కూడా ఉందా? కాళ్ళలో చురుకు అప్పుడప్పుడు వస్తుంది. అచ్చా, మళ్ళీ ఇప్పుడే కూలీ బట్టలు వెళ్ళకండి. చీము రావడం ఏమైనా ఉంటుందా కాళ్ళ నుంచి? రాదు, నెత్తురు రాదు, ఏమి రాదు. కాళ్ళ కలర్ చేంజ్ ఏమైనా అవుతుందమ్మా? బ్లాక్ గా వస్తున్నదండి. ఓకే 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 ఓకే, సరేనమ్మా చెప్తాను. ఇదేంటంటే అండి, మనకు డయాబెటీస్ వచ్చిన తర్వాత లక్షణాలు వస్తాయి. అప్పుడే మనం దీనికి ఐడెంటిఫై చేసి మందులు తీసుకోవాలి.
ఒకవేళ మందులు తీసుకోకపోతే కాంప్లికేషన్స్ వస్తాయి, అంటే బ్యాడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. సో అది మందులు తీసుకోకపోయినా బ్యాడ్ ఎఫెక్ట్ రావడం జరుగుతుంది, లేదంటే ఆ మెడిసిన్ సరిగ్గా పవర్కి వాడలేదంటే రావడం జరుగుతుంది. సరిగ్గా పవర్ అంటే ఒక్కసారి డాక్టర్కి చూపించారు, దాని తర్వాత సంవత్సరం వరకు అదే వాడుతున్నారు, అలా చేయకూడదు. ఎందుకంటే అది తక్కువ అవ్వడం ఎక్కువ అవ్వడం జరుగుతుంటుంది, దాన్ని బట్టి మనం మందులు చేయాల్సిన అవసరం ఉంటుంది. సో అలా చేయడం మూలన కూడా కాంప్లికేషన్స్ వస్తాయి. ఇప్పుడు మీకున్న ప్రాబ్లం అనేది డయాబెటిక్ ఫుట్ అంటాం దీనికి. డయాబెటిక్ ఫుట్ అంటే మీకు కాంప్లికేషన్ సరిగ్గా కంట్రోల్ లేకపోవడం మూలన ఈ ప్రాబ్లం వచ్చింది. ఇందులో మీకు మీ కాళ్ళు అనేది కలర్ చేంజ్ అయిపోవడం అండ్ ఫ్యూచర్లో మనకు పుండు అనేది రావడం అలా కూడా జరుగుతుంది, దురదలు రావడం అలా కూడా జరుగుతుంది, బ్లాక్ అవ్వడం మాత్రం ఉంటుంది అన్నమాట. సో ఈ కండిషన్ చాలా డేంజర్ అన్నమాట. వెంటనే మనకు డాక్టర్ కలవడం అనేది చాలా ఇంపార్టెంట్. హోమియోకేర్లో కూడా దీనికి మెడికేషన్స్ ఉన్నాయి. సో మీ దగ్గర ఉన్న హోమియోకేర్ ఇంటర్నేషనల్ క్లినిక్ ఒకవేళ ఎక్కడైనా ఉంది అంటే అక్కడ వెళ్ళి కలవండి. డెఫినెట్లీ దీనికి మనం తక్కువ చేసుకోవచ్చు. ఒకటి ఏంటంటే అండి, డయాబెటీస్ వచ్చినప్పుడు ఒక లైఫ్ స్టైల్ అనేది మనకు కరెక్ట్ ఉండాలి. మీరు మందులు ఎంత కరెక్ట్ వేసుకున్నా కూడా లైఫ్ స్టైల్ కరెక్ట్ లేకపోతే అది కంట్రోల్లో ఉండడం అనేది కష్టం, లేదంటే పెరుగుతూనే ఉంటుంది అన్నమాట. సో లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయండి, మంచిగా మెడిసిన్స్ యూజ్ చేయండి. హోమియోపతిక్ మెడిసిన్స్ ఆర్ వర్కింగ్ వెరీ గుడ్ ఇన్ డయాబెటీస్ అండ్ న్యూరాలజికల్ ప్రాబ్లమ్స్ అండ్ ఆల్ కైండ్ ఆఫ్ డయాబెటిక్ కాంప్లికేషన్స్ అన్నమాట. ఓకే, నేను డయాబెటీస్కి సంబంధించి అంటే ఒక్కసారి వస్తే మళ్ళీ అసలు తగ్గించుకోలేము. ఎస్, ఇప్పుడు డయాబెటీస్ అనేది మనకు లైఫ్ స్టైల్ డిజార్డర్ అండి. ఇది ఒక్కసారి వచ్చింది అంటే తక్కువ అవ్వడం అనేది కష్టం, కానీ దీనికి ఈజీలీ మనం మేనేజ్ చేసుకోవచ్చు విత్ అవర్ డైట్, with our lifestyle changes and with homeopathic medications అన్నమాట. So we have seen number of patients who are happily living now without any medications, only with our lifestyle changes and homeopathic medicines అన్నమాట. సో అలా మనం హోమియోపతిలో దీనికి ఇవ్వచ్చు మెడికేషన్స్. హోమియోపతిక్ మెడిసిన్స్తో తక్కువ అవుతుంది అండ్ హోమియోపతిక్ మెడిసిన్స్తో అన్ని కాంప్లికేషన్స్ కూడా పూర్తిగా పోవడం అనేది జరుగుతుంది. సో హోమియోపతి హ్యాస్ అ వెరీ గుడ్ స్కోప్ ఇన్ డయాబెటీస్. సో ఎవరికైనా డయాబెటీస్ ఉంది, చాలా రోజుల నుంచి ఉంది, కంట్రోల్ అవుతలేదు, కాంప్లికేషన్స్ చూస్తున్నాము అని ఉంటే హోమియోపతిక్ మెడిసిన్స్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. వీ హ్యావ్ వెరీ గుడ్ ట్రీట్మెంట్ ఫర్ ఇట్ అనమాట. ఓకే అండి, డయాబెటీస్ సంబంధించి అంటే రూట్ కాజ్ ఖచ్చితంగా ఉండే ఛాన్స్ ఉందంటారా? ఎస్, ఇప్పుడు చూడండి, డయాబెటీస్ ఎవరికి రాదు. ఇది రావడానికి ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ అనేటివి ఖచ్చితంగా ఉంటాయి. ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్లో ముఖ్యంగా మనకు స్ట్రెస్ ఉంటుంది అన్నమాట, టెన్షన్స్ ఉంటాయి, స్ట్రెస్, డిప్రెషన్ ఉండడం, డిప్రెస్డ్ ఫీలింగ్ అనేది ఉండడం, మన ఫ్యామిలీలో ఎవరైనా చనిపోవడం కానీ, ఫైనాన్షియల్ లాస్ అయిపోవడం కానీ, అందులోనే మనం మునిగిపోయి ఉన్నాము, చాలా స్ట్రెస్ తీసుకున్నాము, దాని తర్వాత మన బాడీలో కొన్ని యాంటీబాడీస్ ఉంటాయి. ఆ యాంటీబాడీస్ వ్యతిరేకంగా పనిచేసుకుంటూ మనకు ఇన్సులిన్ రెసిస్టెంట్ని క్రియేట్ చేయడం జరుగుతుంది. సో ఇలా స్ట్రెస్ మూలన ఈ ప్రాబ్లం రావడం జరుగుతుంది. దాంతో సహా కొంతమంది నార్మల్ వెయిట్కైనా కొంచెం ఎక్కువ ఉంటారు, ఒబేస్ ఉంటారు, లావుగుంటారు. లావు ఉన్న వాళ్ళలో కూడా ఈ ప్రాబ్లం తొందర వచ్చే అవకాశం అనేది ఉంటుంది. స్టాగ్నెంట్ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళలో ఎక్కువగా తిరగరు, 10 hours 8 hours జాబ్ ఉంది, కూర్చొని చేస్తారు, మళ్ళీ వాకింగ్ లేదు, ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీ లేదు, వాళ్ళలో కూడా ఈ ప్రాబ్లం తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. మీ ఫ్యామిలీలో ఒకవేళ ఉందనుకోండి, అప్పుడైతే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇవన్నీ పాజిటివ్ ఫ్యాక్టర్స్ని అవాయిడ్ చేయాలన్నమాట. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు, లక్ష్మి. మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో, నమస్తే సార్. నమస్తే అండి, లక్ష్మి గారు, చెప్పండి అమ్మా. సార్ 1 month క్రితం ఒకసారి చెకప్ చేయించుకుంటే 160 ఉంది, తర్వాత మళ్ళీ ఇంకొకసారి చెకప్ చేయించుకుంటే 120 ఉంది సార్. ఇది తిన్నక ముందా అమ్మా, తిన్న తర్వాత? టిఫిన్ చేశాను సార్. అచ్చా, చేసిన తర్వాత. ఓకే, సరే అమ్మా. సో 160 ఉంది, మళ్ళీ చెక్ చేస్తే 120 ఉంది అంటే మీకు మందులు వాడాల్సిన అవసరం అనేది ఏం లేదమ్మా, అది నార్మలే ఉంది. కొంచెం 160 ఇట్ ఈజ్ ఆల్సో యాక్సెప్టబుల్. కానీ మీరేం చేయాలంటే ఇప్పుడు కొంచెం వాకింగ్ చేయడం మొదలు పెట్టండి. మీరు వాకింగ్ చేయడం అండ్ ఎక్కువగా షుగర్ ఐటమ్స్ కన్జ్యూమ్ చేయకండి.
చేయొచ్చు ఈ లెవెల్లో, కానీ ఎక్కువగా చేయకండి, కొంచెం దానికి తగ్గించండి, వాకింగ్ మొదలు పెట్టండి. సో దీని నుంచి ఏంటంటే అసలు మీకు ఫ్యూచర్లో కూడా రాకుండా మీరు ఈజీలీ ప్రొటెక్ట్ చేసుకోవచ్చు ఇఫ్ ఎట్ ఆల్ మీరు వాక్ చేస్తున్నారంటే. సో ప్రస్తుతానికైతే ఏ మెడిసిన్ మీకు అవసరం లేదమ్మా. 160 ఫైన్, 120 అబ్సల్యూట్లీ ఫైన్, నథింగ్ టు వరీ, ఏం భయపడాల్సిన అవసరం అనేది లేదు. సో మెయిన్గా అంటే డయాబెటీస్కి సంబంధించి అంటే డయాబెటీస్ వస్తే అంటే సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? సిమ్టమ్స్ చూడండి, జనరల్ సిమ్టమ్స్ అనేటివి మనకు ఆకలి ఎక్కువ అవ్వడం అండ్ దాహం ఎక్కువ అవ్వడం, దాంతో సహా తెలియకుండా మనం మంచిగానే తింటున్నాం కానీ వెయిట్ అనేది తొందరగా లూజ్ అయిపోతుంది, చాలా బక్కగా అయిపోతున్నాము, ఇలా ఉండడం, యూరిన్ అనేది ఎక్కువ రావడం. సో ఇవి క్లాసికల్ సిమ్టమ్స్ ఆఫ్ డయాబెటీస్ అన్నమాట. ఏముంది, యూరిన్ ఎక్కువ రావడం, ఆకలి ఎక్కువ అవ్వడం అండ్ దాంతో సహా మనకు చెమటలు అనేది చాలా చెమటలు వస్తూ ఉంటాయి అండ్ దాంతో సహా వెయిట్ లాస్ అవుతూ ఉంటాము. అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్ అంటే బాగానే తింటున్నాం కానీ వెయిట్ లాస్ అయిపోవడం జరుగుతుంది. సో ఇది మనకు క్లాసికల్ సిమ్టమ్స్ ఆఫ్ డయాబెటీస్. ఇది ఎవరికైనా ఉంటే వెంటనే చెక్ చేసుకోవాలి. కానీ దీంట్లో ఒక ట్విస్ట్ ఏముంటుందంటే డయాబెటీస్లో చాలామందికి ఏసిమ్టమేటిక్ ఉంటుంది. ఏసిమ్టమేటిక్ అంటే వాళ్ళకు బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, డయాబెటీస్ ఉంటుంది కానీ లక్షణాలు ఏమీ ఉండవు. సో ఇలాంటి వాళ్ళలో ఏం చేయాలి అంటే, ఇప్పుడు చూడండి, మనం డాక్టర్స్ యూజువల్లీ మనం ఏం చెప్తూ ఉంటాము, ఇయర్లీ మీరు హెల్త్ చెకప్ చేసుకోవాలి అని చెప్తూ ఉంటాము. ఎందుకంటే ఇలాంటి సైలెంట్ డిసీజెస్ మనకు ఈ రెగ్యులర్ హెల్త్ చెకప్లో బయటపడుతుంది అన్నమాట. సో ఈ సైలెంట్ డిసీజెస్ లాగా మనకు చాలా పెరిగిపోయి డైరెక్ట్లీ కాంప్లికేషన్స్ అనేటివి రావడం జరుగుతుంది. సో ఇప్పుడు కొంతమందికి క్లాసికల్ సిమ్టమ్స్ కాకుండా వేరే సిమ్టమ్స్ కూడా వస్తూ ఉంటాయి. సో ఆ వేరే సిమ్టమ్స్ ఎలా ఉంటుందంటే మనకు నరాల బలహీనత, అంటే నరాల మీద ఎఫెక్ట్ పడడం అనేది జరుగుతుంది. డిపెండింగ్ అపాన్ ఏ నరం మీద ఎఫెక్ట్ పడింది ఆ పార్ట్లో ప్రాబ్లం రావడం జరుగుతుంది. సో అది మనం నెక్స్ట్ డిస్కస్ చేయవచ్చు. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. హలో, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో, నమస్కారం అండి. నా పేరు మల్లేశ్వరరావు, నేను హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నానండి. చెప్పండి సార్. అయితే నాకు షుగర్ ఉందండి. ఓకే, నాకు షుగర్ ఉందండి. నాకు 2 years నుండి షుగర్ ఉంది. బిఫోర్ బ్రేక్ఫాస్ట్ చెక్ చేయించుకుంటే మొన్నను 103 వచ్చిందండి. అయితే బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత 1 hour 45 minutes చెక్ చేసుకుంటే 165 ఉన్నదండి. కానీ ఇప్పుడు ఎప్పుడప్పుడు ఏదైనా తింటే షుగర్ పెరిగినట్టు అనిపిస్తుందండి, ఒళ్ళంతా మండినట్టు అనిపిస్తా ఉంటుంటదండి. అది ఇప్పుడు ఏం చేయాలి అంటే, మందు వాడుతుంది, షుగర్ కి టాబ్లెట్ వాడుతున్నా, ఒలిబా ఎమ్ అని 1.2. అచ్చా, ఆల్రెడీ వాడుతున్నారా మెడిసిన్? వాడుతున్నానండి, ఒలిబా ఎమ్ 0.2 వాడుతున్నాను. సరేనండి. సో ఇప్పుడు ఆల్రెడీ మెడిసిన్స్ వాడుతున్నారు అయినా కూడా ఈ ప్రాబ్లం వస్తుంది అంటే ఇప్పుడు కొంచెం మీరు లైఫ్ స్టైల్ చేంజ్ చేయాలి సార్. లైఫ్ స్టైల్ చేంజ్ చేయాలి అంటే మీరు ఖచ్చితంగా వాకింగ్కి వెళ్ళండి. వాకింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే ఇప్పుడు మీకు చాలా రోజుల నుంచి ఈ ప్రాబ్లం ఉండుంటుంది. సో ఎక్కువ రోజు నుంచి ప్రాబ్లం ఉంది అండ్ ఫ్లక్చువేట్ అవుతుంది. ఆ ఫ్లక్చువేషన్ మూలన కూడా మీకు డయాబెటిక్ న్యూరోపతి రావడం జరిగింది. డయాబెటిక్ న్యూరోపతి అంటే ఇది కాళ్ళ ప్రాబ్లం, మంట రావడం, బర్నింగ్ రావడం, తిమ్మిర్లు రావడం, టింగ్లింగ్ అనిపించడం, ఇవన్నీ న్యూరోపతి, నరాల ప్రాబ్లం అనేది అవ్వడం జరిగింది. సో కొంచెం మెడికేషన్ కూడా మీరు చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. డైట్ కూడా చేంజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. డైట్లో మీరు ఎడ్యుకేటెడ్ కనబడుతున్నారు కాబట్టి గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది ఒకటి ఉంటుంది, మైండ్లో పెట్టుకోండి. ఏ ఫ్రూట్ తిన్నా కూడా, లేదంటే మీరు రెగ్యులర్ బేసిస్ మీద ఏ ఫుడ్ తింటున్నారు ఆ ఫుడ్ది గ్లైసిమిక్ ఇండెక్స్ ఎంత ఉంది అన్నట్లు చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని అలా మీ డైట్ అనేది మీరు ప్లాన్ చేసుకోండి. ముఖ్యంగా అన్ని ఫుడ్స్ మీరు తినొచ్చు, పెద్దగా పూర్తిగా బంద్ చేయాలన్నట్లు ఉండదు, కానీ కొన్ని ఉంటాయి దాంతో పెరిగే అవకాశం అనేది ఉంటుంది. అది మీకు ఎక్సెసివ్ అమౌంట్ ఆఫ్ సీతాఫల్, చాలా ఎక్కువ సీతాఫల్ తింటే కూడా అవ్వచ్చు, అండ్ చాలా ఎక్కువ మామిడి పండే తింటే కూడా అవ్వచ్చు,
అరటి పండు తింటే కూడా ఎక్కువగా మనకు ప్రాబ్లం అనేది వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి కొంచెం లిమిట్ చేసి వేరే ఫ్రూట్స్ అన్నీ మీరు తింటూ వాకింగ్ ఖచ్చితంగా చేయండి. సో ఇలా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటే పూర్తిగా ఇది నార్మల్ అవుతుంది. అండ్ హోమియోకేర్ ఇంటర్నేషనల్ ఆల్రెడీ వీఆర్ హియర్ టు సర్వ్ యూ. సో ఒక్కసారి మీ దగ్గరున్న హోమియోకేర్కి విజిట్ అవ్వండి. వీఆర్ హ్యావింగ్ 7 బ్రాంచెస్ ఇన్ హైదరాబాద్. ఈజీలీ దీనికి మనం తక్కువ చేసుకోవచ్చు అనమాట. పెద్దగా టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఓకే, సిమ్టమ్స్ గురించి చెప్తున్నారు. సో సిమ్టమ్స్ చూడండి, కొంతమందికి క్లాసికల్ సిమ్టమ్స్ రాకుండా వాళ్ళకు వేరే సిమ్టమ్స్ వస్తాయి. అది మనం ఏమనుకుంటాము, ఇది నాకు డైజెస్టివ్ ప్రాబ్లం కావచ్చు, లేదంటే ఇది బలహీనత అనేది కావచ్చు, ఇది డిఫరెంట్ వ్యాధి ఏమో అని మనం అనుకుంటాము. సో అలాంటి డిసీజెస్ ఏమున్నాయి, అలాంటి లక్షణాలు ఏమున్నాయి అన్నట్లు చూద్దాము. ఇప్పుడు క్లాసికల్ సిమ్టమ్స్ రాలా, కానీ వాళ్ళకి ఏమవుతుందంటే కొంచెం కాళ్ళలో ప్రాబ్లం కావచ్చు. అంటే కాళ్ళలో ప్రాబ్లం ఏం కావచ్చు, మీకు కాళ్ళు తిమ్మిర్లు ఎక్కడం అనేది కావచ్చు, లేదంటే కాళ్ళలో మంటలు అనేది రావచ్చు, అరికాళ్ళలో మంటలు. స్పెషల్లీ రాత్రిపూట మంటలు అనేది పెరగడం జరుగుతుంది వాళ్ళకు. అండ్ కప్పుకోవడానికి కూడా వాళ్ళు ఒప్పుకోరు. కాళ్ళ మీద ఏదైనా కప్పుకున్నా కూడా వాళ్ళకు ప్రాబ్లం పెరిగినట్టు అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అండ్ కాళ్ళు కొంచెం హెవీ అని అనిపిస్తూ ఉంటుంది. ఇది కాళ్ళు కాకుండా హ్యాండ్స్లో కూడా ఈ ప్రాబ్లం వాళ్ళకు ఫేస్ కావచ్చు. సో ఇది కూడా మనకు డయాబెటీస్ నుంచి వచ్చే లక్షణాలలో ఇలాంటి లక్షణాలు కూడా ఉంటుందన్నమాట. దాంతో సహా సడన్లీ వాళ్ళు కూర్చొని లేస్తున్నారనుకోండి, సో లేస్తున్నప్పుడు కొంచెం వాళ్ళకు చక్కర వచ్చినట్టు తిప్పినట్టు అనిపించవచ్చు. సో ఇది కూడా మనకు డయాబెటీస్ లక్షణాల్లో ఒక లక్షణం అన్నమాట. అది నరాల ప్రాబ్లం మూలన రావడం జరుగుతుంది ఇట్లా. అండ్ కొంతమందికి ఏంటంటే బ్లడ్ ప్రెషర్ అనేది డ్రాప్ అయిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది కూడా మనకు డయాబెటీస్లో జరగవచ్చు. అండ్ కొంతమందికి ఏంటంటే వాళ్ళకు థై రీజన్లో, బటక్స్ రీజన్లో, అంటే నడుము దగ్గర, నడుము కింద, ఇంకా తొడల దగ్గర వాళ్ళకు వీక్నెస్ రావడం జరుగుతూ ఉంటుంది. తొడలు వాళ్ళది చిన్నగా అయిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ స్పెషల్లీ వాళ్ళు లేస్తూ ఉంటారు కదా, ఆ టైంలో వాళ్ళకు నడుము దగ్గర, నడుము కింద వాళ్ళకు నొప్పి అనేది రావడం జరుగుతూ ఉంటుంది. ఆ పార్ట్ వీక్ అనిపించడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇది కూడా మనకు ఒక డయాబెటీస్ లక్షణాలలో ఒక లక్షణం అన్నమాట. వెన్ నరాలు ఇన్వాల్వ్ అయ్యి ఉంటే ఇలాంటి లక్షణాలు మనం చూస్తూ ఉంటాము. అండ్ కొంతమందికి ఏమవుతుంది, వాళ్ళకు గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ అనేటివి రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ అంటే తిన్న తర్వాత మళ్ళీ ఆకలి అవ్వదు, కొంచెం తిన్నా కూడా సరిపోయింది, చాలాసేపటి వరకు అరుగుతలేదు, మెల్లగా స్టమక్ అనేది ఎంటీ అవుతుంది. ఇది కూడా మనకు ఈ డయాబెటీస్ లక్షణాలు. కాన్స్టిపేషన్ వస్తూ ఉంటుంది, అది కూడా మనకు డయాబెటీస్లో చూస్తూ ఉంటాం అన్నమాట. ఇలా నంబర్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారండి, యాదగిరి హన్మకొండ నుంచి. మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో హలో, నమస్కారం సార్. నమస్తే అండి, చెప్పండి యాదగిరి గారు. సార్ మాకు డయాబెటీస్ ఉన్నది దాదాపు ఒక 10 years. ఓకే. అయితే ఈ 10 years నుంచి మెడిసిన్ వాడుతున్నా సార్. ఓకే. మెడిసిన్ వాడుతున్నా ఈ మధ్యలో ఏమైందంటే ఒక 3 years నుంచి గవర్నమెంట్ మందులు, గ్రామ పంచాయతీల హాస్పిటల్ ఉన్నాయి కదా, కేసీఆర్ కిట్ అని, దాంట్లో వాడుతున్నాను. కానీ ఈ నైట్ లో పండుకున్నప్పుడు అరికాళ్ళు కొంచెం మొద్దు బారినట్టు ఉంటాయి సార్. పర్ష అంటే కొంచెం అరికాళ్ళ పర్ష లేనట్టు, ఈ పిక్కలల్లో కొంచెం గుంజు గట్టిగా అయితే కదా, అవును, బలహీనంగా ఉంది అట్లా అయితే. రైట్ రైట్ రైట్. ఇంకా వేరేదేమైనా? ఇకపోతే ఇదే ఇక స్టెమినా అంటే ఇక మనం నరాల ఇంకా పొద్దున వాకింగ్ చేస్తుంటా. సరేనండి, సరే చెప్తాను. ఇప్పుడు చూడండి, 10 సంవత్సరాల నుంచి మీకు ప్రాబ్లం ఉంది అన్నట్లు చెప్తున్నారు. గవర్నమెంట్ మందులు యూజ్ చేసినా, మీరు ప్రైవేట్ మందులు యూజ్ చేసినా మెడిసిన్ అదే ఉంటుంది అన్నమాట. అది పెద్ద విషయం కాదు.
కానీ రెగ్యులర్ చెకప్ అనేది అవసరం. ఇప్పుడు మెడిసిన్ చేంజ్ చేసిన తర్వాత 3 monthsలో ఒకసారి మీరు చెక్ చేసుకోవాలి. అలా చేసుకోకుండా రెగ్యులర్ వాడారనుకోండి, అది పెరిగినా కూడా మనకు తెలియదు, సేమ్ మందులు యూజ్ చేస్తుంటాము. అప్పుడు మనకు కాంప్లికేషన్స్, న్యూరోపతి అనేది రావడం జరుగుతూ ఉంటుంది. సో మీరు చెప్తున్న లక్షణాలు కూడా ఇది డయాబెటీస్ మూలన వచ్చే లక్షణాలు లాగానే ఉన్నాయి. ఇవి డయాబెటిక్ న్యూరోపతిలో పెరిఫెరల్ న్యూరోపతి అంటాం దీనికి. అందులో ఇలాంటి లక్షణాలు మనకు కనబడుతూ ఉంటుంది. దీనికి హోమియోపతిలో మెడికేషన్స్ అవైలబుల్ ఉన్నాయి, చాలా మంచిగా తక్కువ అవుతుంది. కానీ ఇది డయాబెటీస్లో మాత్రమే కాకుండా ఇది స్పాండలోసిస్లో కూడా మనం చూస్తూ ఉంటాము. సో ఇది కూడా మనం చూసుకోవాలి. సో ఒకవేళ మీకు నడుము నొప్పి కూడా ఉంది అండ్ నడుము నొప్పితో సహా ప్రాబ్లం అనేది ఏర్పడుతుంది, ఎక్కువగా నిలబడినప్పుడు అనిపిస్తుంది కాళ్ళు తిమ్మిర్లెక్కినట్టు, లేదంటే ఎక్కువ కూర్చున్నప్పుడు అనిపిస్తుంది, పోస్చర్ చేంజ్ చేసినప్పుడు అట్లా అనిపిస్తుంది అంటే ఇది మీకు స్పాండలోసిస్ వల్ల కావచ్చు, అంటే డిస్క్ సమస్యల వల్ల కావచ్చు. లేదు ఇది రాత్రి పూటనే మనకు కనబడుతుంది, పడుకున్నప్పుడే కనబడుతుంది అన్నట్లు ఉంటే ఇది మనకు షుగర్ వల్ల కావచ్చు. సో ఇలా ఉన్నా అంటే షుగర్ వల్ల ఉన్నా, లేదంటే ఇది డిస్క్ సమస్యల వల్ల ఉన్నా హోమియోపతిలో ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంది. ఇది పూర్తిగా దీనికి కంట్రోల్ చేసుకోవచ్చు, తక్కువ చేసుకోవచ్చు. దగ్గరున్న హోమియోకేర్ ఇంటర్నేషనల్కి విజిట్ అవ్వండి, డెఫినెట్లీ వీ కెన్ హెల్ప్ యూ. న్యూరోలాజికల్ ప్రాబ్లమ్స్ అంటారు కదా, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇప్పుడు వరకు మనం డిస్కస్ చేసినాం కదా, అది డిఫరెంట్ టైప్ ఆఫ్ న్యూరోలాజికల్ ప్రాబ్లం అనమాట. ఇప్పుడు న్యూరోపతి అంటాము, ఎక్కువగా షుగర్ లెవెల్స్ పెరిగిన తర్వాత నరాల మీద ఎఫెక్ట్ పడితే న్యూరోపతి. ఇప్పుడు న్యూరోపతిలో మోనోన్యూరోపతి అనేది ఉంటుంది, ప్రాక్సిమల్ న్యూరోపతి అనేది ఉంటుంది, దాంతో సహా పెరిఫెరల్ న్యూరోపతి అనేది ఉంటుంది అనమాట. పెరిఫెరల్ న్యూరోపతి అంటే మనకు చేతులలో, కాళ్ళల్లో తిమ్మిర్లు, మంటలు, పొడిచినట్టు అనిపించడం ఇలా అనిపిస్తూ ఉంటుంది అనమాట. అండ్ కొంచెం వీక్నెస్ అనిపిస్తూ ఉంటుంది. అదే న్యూరోపతిలో ఏమవుతుందంటే ఒకటే నరం అనేది ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో అందులో ఏంటంటే ఒక చెయ్యే నొప్పి రావడం, ఒక కాళ్ళే నొప్పి రావడం, ఒక పార్ట్లోనే ఇబ్బంది అవ్వడం అలా జరుగుతూ ఉంటుంది. కొంతమందికి ఆటోనామిక్ న్యూరోపతి అనేది చెప్తూ ఉంటాము. ఆటోనామిక్ న్యూరోపతి అంటే మన బాడీలో ఆటోమేటిక్గా జరిగే ప్రాసెస్లలో ప్రాబ్లం వస్తే ఆటోనామిక్ న్యూరోపతి అంటాము. ఆటోమేటిక్గా నడిచే ప్రాసెస్ ఏమేమి ఉన్నాయి, మనకు శ్వాస తీసుకుంటాము, ఇది మనం కావాలి శ్వాస ఇప్పుడు నేను తీసుకోవాలి అని ఆలోచించి తీసుకోం కదా, ఆటోమేటిక్ నడుస్తుంటుంది శ్వాస. అలాగే హార్ట్ ప్రాబ్లమ్స్, హార్ట్ కూడా ఆటోమేటిక్గా కొట్టుకుంటూ ఉంటుంది. మేము కావాలని ఇప్పుడు హార్ట్ కొట్టుకోలేదండి, ఇంకా హార్ట్ని కొట్టించాలి అన్నట్లు మనం అలా ఉండదు. సో ఆటోమేటిక్గా జరుగుతుంటుంది. ఇలా ఆటోమేటిక్గా జరిగే ప్రొసీజర్స్ ఏమేమి ఉన్నాయో అందులో మనకు డయాబెటీస్ ఎక్కువైపోయి అందులో ప్రాబ్లం వచ్చేస్తే దీనికి ఆటోనామిక్ న్యూరోపతి అంటాము. ఇందులో మీకు షుగర్ పెరిగిపోయి మీ హార్ట్ మీద ఎఫెక్ట్గా చూపించవచ్చు, మీ కళ్ళ మీద ఎఫెక్ట్ చూపించవచ్చు, మీకు రెస్పిరేషన్లో ఎఫెక్ట్ కావచ్చు, అంటే శ్వాస ఇబ్బంది కూడా కావచ్చు, అండ్ మీ డైజెషన్ కూడా దెబ్బతినొచ్చు, మీ సెక్షువల్ లైఫ్ కూడా దెబ్బతినొచ్చు, అండ్ మీకు పెయిన్స్ అనేటివి పూర్తిగా రావచ్చు, అండ్ ఈజీలీ డైజెషన్ అనేది అవ్వకపోవడం అనేది ఉండొచ్చు. ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేది డయాబెటీస్లో చూస్తూ ఉంటాము. ఇప్పుడు నేను నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చెప్పిన, అందులో ఏదైనా ఒకటి ఉంది అంటే మీరు డయాబెటీస్ చెకప్ చేయించండి. అది డయాబెటీస్లోనే కాకుండా వేరే డిసీజెస్లో కూడా ఉంటుంది, కానీ డయాబెటీస్లో ఒకవేళ ఉందంటే ప్రాబ్లం ఎక్కువ చూపిస్తుంది. కాబట్టి డయాబెటీస్ చెకప్ చేసుకోండి. ఎలా ఈ ప్రాబ్లం కాకుండా ఎనీ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ హోమియోపతిలో, హోమియోకేర్ ఇంటర్నేషనల్లో చాలా మంచి మెడికేషన్స్ ఉన్నాయి, పూర్తిగా తక్కువైపోవడం అనేది జరుగుతుంది అన్నమాట. ఓకే అండి, డయాబెటీస్ గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ అండి. ఇది ఇవాళ డాక్టర్ స్టైల్.